Garuda Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ ఆంధ్ర రాజకీయాల్లో కనబడటం లేదు. ప్రజారాజ్యం పార్టీని సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా అసలు ఆయన జాడే కనపడటం లేదు. ఒక్క ప్రెస్ మీట్ లేదు, ప్రత్యేక హోదాపై ఒక మాట లేదు. సినిమాలకు ఆడియో ఫంక్షన్లో బాగా కనపడుతున్న చిరంజీవి ఓన్లీ మేకప్కే పరిమితమా? రాజకీయాలకు పేకప్ చెప్పేశారా? పదవి ఉంటేనే ప్రజలు గుర్తొస్తారా? వచ్చే ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా? చిరంజీవి రాజకీయ స్టోరీ ఏంటి? మేకప్పా పేకప్పా? చూడండి. మెగాస్టార్ చిరంజీవి అశేష ఆదరణ ఉన్న హీరో. ప్రజారాజ్యం పార్టీ మొదట్లో అంటే ఆ పార్టీ ఆవిర్భావం రోజు పొలిటికల్ గ్రాఫ్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. చిరు దెబ్బకు అన్ని పార్టీలు ఇక మూటాముల్లే సర్దుకోవాల్సిందే అనే స్థాయికి వెళ్ళిపోయింది ప్రజారాజ్యం పార్టీ గ్రాఫ్. వైఎస్ రాజశేఖర రెడ్డి, అప్పటి తెలంగాణ ఉద్యమ రథసారథి, ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాదాపుగా డిఫెన్స్లో పడిపోయారు. స్వయంగా కేసీఆర్ చిరంజీవి ఇంటికి వెళ్ళి కలిసొచ్చారు కూడా. ఆ రేంజ్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ హైప్ క్రియేట్ అయింది. మరి ఎన్నికల తర్వాత అందరికీ తెలిసిందే, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు చిరంజీవి. దాంతో చిరు ఇమేజ్ గ్రాఫ్ పడిపోయింది. తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఏ మాత్రం తన గళం వినిపించలేదు. ఆయన డూడు బసవనలా కాంగ్రెస్ అధిష్టానం ఏది చెప్తే దానికి తలవిపేశారని ప్రజలు అనుకుంటున్నారు. దీంతో చిరంజీవి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోయిందట. ఆంధ్ర ప్రజల్లో చిరు ఇమేజ్ జీరో స్థాయికి పడిపోయిందంటున్నారు. కనీసం విభజన సమయంలో పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు చిరంజీవి. పదవి ఉంటే చాలు అనుకున్నారని ఆయన సన్నిహితులే అంటున్నారు. పైగా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తనను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయమని సోనియా గాంధీ కాళ్ళవేళ పడ్డారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సరే, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే అడ్రస్ గల్లంతు. ఇప్పటి వరకు ఒక కాంగ్రెస్ నేతగా చిరంజీవి ఈ 3 ఏళ్లలో ఏం చేశారు? రాజ్యసభలో ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి గళమెత్తారా? అటువైపు తమ్ముడు పవన్ కళ్యాణ్ ట్వీట్స్తో, సభలతో ఆంధ్ర రాష్ట్రాన్ని హోరెత్తిస్తున్నాడు. కనీసం తమ్ముని చూసైనా చిరంజీవి నేర్చుకోడా అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాట్లాడుతుంటే చిరంజీవి మాత్రం ఎక్కడా తన గొంతు విప్పలేదు. కనీసం బయట ప్రెస్ మీట్లలో మెగాస్టార్ జాడలేదు. ప్రత్యేక హోదాపై మాట్లాడు, ప్రత్యేక హోదాపై చర్చించడు, ప్రత్యేక హోదా పేరు తెలుసో లేదో అని ఆంధ్ర కాంగ్రెస్ నేతలే బాహటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా వదిలేసి అమ్మడు కుమ్ముడు అంటూ సినిమాల్లో మునిగిపోయారు. ఆయన ఆడియో ఫంక్షన్లో కనబడతారు. టి సుబ్బరావుని పిలిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి సన్మానాలు భజనలు చేయించడం తప్పించి ఆయనకు ఆంధ్ర రాజకీయాలు పట్టవా? ప్రత్యేక హోదా పట్టదా? మంత్రి పదవి ఉంటేనే రాష్ట్ర రాజకీయాలు గుర్తొస్తాయా? ఇదేనా చిరంజీవి సామాజిక న్యాయం? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవిని సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే ఇప్పటిదాకా ఆంధ్ర రాజకీయాల్లో అడ్రస్ లేని చిరంజీవి ప్రచార సభల్లో ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రాలో భూస్థాపితం అయిపోయింది. చిరంజీవిని ప్రచారంలోకి దింపితే ఇక అంతే అని సాక్షాత్తు ఆ పార్టీ నేతలే వాపోతున్నారు. మరి చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నట్టా లేనట్టా? పోనీ అసలు రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్టా? సినిమాలకైతే మేకప్, రాజకీయాలకు పేకప్ చెప్పేశారా? ఏమో మరి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.